గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకునే ముందుగా గ్రహస్థితిలో మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రాచార్యుల వారు, మిథునంలో గురువుగారు, ఇక సింహరాశిలో కేతువు, వృశ్చిక రాశిలో నీచలో ఉన్నటువంటి చంద్రుడు, కుంభరాశిలో రాహువు, కుజ శనులిద్దరూ మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ ఏ గ్రహాల యొక్క స్థితులలోనూ మార్పు లేదు. కానీ ఒక్క చంద్రుని యొక్క సంచారం మటుకు మకర రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను మనం చూస్తున్నట్లయితే కుజశనుల యొక్క కలయిక చాలా ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. ప్రమాదాలు, ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బంది పెట్టడం, చిన్నాభిన్నమయ్యాయి అని కూడా అంటూ ఉంటారు. అలాగే రోడ్డు ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు, జల ప్రమాదాలు ఉండడానికి అవకాశాలు, అనారోగ్యం ఏ రాశితోనూ సంబంధం లేదండి. ప్రతి మనిషికి కూడా ఇంతో అంతో అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉంటాయి. అంటే చాలామందికి, ప్రతి మనిషికి అంటే మనిషికి అని కాదు, చాలా మటుకు ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కోర్టు కేసులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కోర్టులన్నీ కిటకిటలాడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే తగాదాలు, పెద్ద మనుషుల పంచాయతీలు, విడాకులు, కొట్లాటలు, మాట పడకపోవడాలు, హృద్రోగాలు, ఏదన్నా యాక్సిడెంట్లు, ఇక ఒకటేమిటి సమస్తమైనటువంటి ఇబ్బందుల్ని కలగజేయడంలో ఈ శని కుజుల యొక్క కలయిక ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. దీనికి తప్పనిసరిగా శని కుజ స్తోత్రపారాయణాలు చేయించుకోండి, వీలైతే జపాలు చేయించుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక శనిగారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. అయితే ఇక్కడ శుక్రాచార్యుల వారు స్వస్థానంలో ఉంటూ ఉన్నారు కాబట్టి చాలా బలంగా ఉంటారు. వీలైనంత వరకు శుక్రాచార్యుల వారికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇబ్బందులు అనేవి తగ్గిపోతాయి. ఏదైనా స్నేహాల విషయంలోనూ, ప్రేమ విషయంలోనూ, అన్యోన్యత విషయంలోనూ చిన్నపాటి ఇబ్బంది కనిపించడానికి అవకాశం ఉంటుంది. ఈ స్తోత్రపారాయణాలు చేసుకున్నందువల్ల, ఈ శనిగారికి జపము అలాంటివి చేసుకున్నందువల్ల చాలా వరకు ఈ ఇబ్బందుల్ని అధిగమించవచ్చు అని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. ఇక రవి గారు ఉచ్చలో ఉన్నారు, బుధునితో కలిసి బుధాదిత్య యోగంలో ఉన్నారు. ఇది కూడా చాలా అద్భుతమైన కలయికగా ఉంటూ రవి ఉచ్చస్థానం కూడా చాలా మంచి ప్రతిభా పాఠవాలని, నీతి నిజాయితీని, అలాగే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీని, నిస్వార్థమైన జీవితాన్ని, వీటన్నిటినీ సూచిస్తూ ఆరోగ్యాన్ని చాలా త్వరగా ఇచ్చేటటువంటి పరిస్థితి. ఎవరైనా అనారోగ్య పరిస్థితులలో ఉంటే వారికి త్వరగా ఆరోగ్యం చేకూరుతుంది. ఇది చాలా మంచి గ్రహాల యొక్క కలయిక, గ్రహాల యొక్క స్థితి స్థాన సంచారము అని కూడా చెప్పవచ్చు. ఇక గురువుగారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ ఉన్నది. దైవభక్తి పెరుగుతుంది, నాస్తిక భావాలు తగ్గడానికి అవకాశం ఉంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి ఈ గ్రహాల యొక్క స్థితుల వల్ల చాలా వరకు మంచి జరిగేటటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రతి వారు కూడా దైవధ్యానాన్ని తప్పకుండా చెయ్యండి. అలాగే చక్కగా స్తోత్ర పారాయణాలు, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. చాలా వరకు మనశాంతిగా ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మిథున రాశి వారికి అత్యద్భుతమైన కాలం అండి. ఈ వారం అంతా కూడా చూడండి, 9వ తేదీతో అంతమయ్యేటటువంటి వారానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, రాశిలో గురువుగారు బాగున్నారు, తృతీయంలో కేతువు బాగున్నారు, షష్టంలో చంద్రుడు బాగున్నారు, అలాగే ఏకాదశంలో రవి బుధులు బాగున్నారు, ద్వాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇన్ని అద్భుతమైనటువంటి గ్రహాల యొక్క ఉన్నతమైన ఫలితాలు, ఉత్తమమైన ఫలితాలు మిథున రాశి వారిని ఎంత బాగా అలరిస్తున్నాయంటే వీరి జీవితాశయం నెరవేరిపోతుంది. అన్నదమ్ములు బాగుంటారు, ఉద్యోగ రీత్యా బాగుంటుంది, కుటుంబ రీత్యా బాగుంటుంది, మాట రీత్యా బాగుంటుంది, సన్మాన సత్కారాలు అందుకుంటారు, ధనము చాలా చాలా బాగుంది, అనుకూలమైనటువంటి ఆదాయాలు చక్కగా పెరిగి కూర్చుంటాయి. మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, విలువైన వస్తువులని కొనుగోలు చేస్తారు,
లాభాల బాటలో ఉంటారు. అది మామూలు బాట కూడా కాదు. అది రవి బుధుల యొక్క సమ్మేళన స్థితి లాభస్థానంలో ఉంది. అంటే యోగం పడుతూనే లాభంలో ఉన్నారంటే అది 2 విధాల ఫలితాలనమాట. రవి బుధుల కలయిక వల్ల బుధాదిత్య యోగం వల్ల ఒక లాభం అయితే, రవి గారు బుధుడు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు. ఎవరన్నా గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా వరకు గవర్నమెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిపోతారు. ఉద్యోగ రాత పరీక్షలలో చక్కగా మీరు సెలెక్ట్ అవుతారు. ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అవుతారు. మానసిక ఆనందం పెంపొందింపబడుతుంది. డాక్యుమెంట్స్‌ని జాగ్రత్త చేసుకోండి. విలువైన వస్తువులన్నిటినీ జాగ్రత్తగా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఉన్నాయా? జాగ్రత్తగా ఉన్నాయా అని. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మాతృవర్గ రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. అలాగే పితృవర్గ రీత్యా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కష్టానికి తగిన ఫలితం ఉండబోతోంది. ఉద్యోగ జీవితంలో కూడా మీరు ఎంత కష్టపడుతూ ఉంటారో అంతవరకు సంతృప్తిగా ఉంటారు. ఏదో వెళ్ళానులే, టైంపాస్ చేసుకొని వచ్చానులే అంటే మటుకు కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. కానీ బాధ్యతగా మన ఉద్యోగం మనం చేసుకుంటున్నాము, ఎవరితోనూ మాట్లాడకుండా కాస్త మౌనంగా ఉంటూ కొంత సంయమనాన్ని పాటించుకుంటూ ఉన్నాము అంటే చాలా చాలా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. సంతానం పట్ల చాలా సంతృప్తి ఉంటుంది. కుటుంబం పట్ల చాలా సంతృప్తి ఉంటుంది. ఏదైనా రుణ విమోచన జరుగుతోందా అంటే చాలా వరకు రుణాలు తీర్చివేయగలుగుతారు. ఆదాయం చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే విద్యార్థుల విషయంలో ఏ విధంగా ఉంది అంటే వారాంతంలో అయినా వార ప్రారంభంలో అయినా విద్యార్థులు మరింత కష్టపడాల్సిందే. స్త్రీల విషయం చాలా చాలా బాగుందని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్ని విధాలుగా బాగుందండి. మిథున రాశి వారికి ఇన్ని గ్రహాల యొక్క ఉత్తమమైన ఫలితాలు ఉంటున్నాయి. రాశిలోనే గురువుగారు ఉంటున్నారంటే అది మామూలైన విషయం కాదు. చాలా అద్భుతమైన ఫలితాలకు దారితీస్తున్నాయి. కొత్త కొత్త ప్రణాళికలు రూపొందించుకోండి. ఇంకా అప్పుడే పూర్తిగా అమలు చేయవద్దు. ఇదొక్కటి చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయంలో ఈ శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా పఠిస్తూ విష్ణు సహస్రనామాల పారాయణ చాలా చాలా మంచిది. గురువుగారు మిథున రాశిలోనే ఉంటుండడము, విష్ణు సహస్రనామాలు పఠించడము మరింత బలాన్ని చేకూరుస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.